జై శ్రీరామ్. సామాజిక మాధ్యమాలు మోగిపోతున్నాయి. అయోధ్యకు నడిచిపోయేవాళ్ళు, ఎన్ని వస్తువులు వెళుతున్నాయి, ఎంత సరంజామా ఏమంటాం. ఒక చక్రవర్తి, శ్రీరాముడు చక్రవర్తి, రాజా రామచంద్రుడు. ధర్మరాజు రాజసూయాగం చేసిన తర్వాత ఆయన పట్టాభిషిక్తుడైనప్పుడు ఏ దేశాల రాజులు ఏవేవి తీసుకుని వచ్చి ఆయనకి బహుమానాలుగా ఇచ్చారని చెప్పి మహాభారతంలో వర్ణన ఉంటుంది. మన ఆంధ్ర రాజులకు కూడా ధర్మరాజుల వారిని ఇక్కడ నకుల సహదేవులు వచ్చినప్పుడు ధర్మరాజు లాంటి ధర్మాత్ముడు ఈ దేశానికి చక్రవర్తి కావడం కంటే మాకు ఆనందమే ఉందని మన ఆంధ్ర రాజులు స్వాగతం పలికి వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడే కానుకలు ఇచ్చి పంపించి తిరిగి మరలా పట్టాభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు చక్రవర్తిగా అక్కడికి పోయి మరలా కానుకలు ఇచ్చారు. ఈ రోజున అయోధ్యకు సంబంధించిన విషయం చూస్తుంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి ఏమేమి తరలి వెళుతున్నాయి. ఒక ఆయన గంట అంటాడు, ఇంకొక ఆయన విగ్రహం అంటాడు, ఇంకొక ఆయన చీనాంబరాలు అంటారు, ఇంకొక ఆయన అదో పెద్ద లారీ మీద ఒక అగరబత్తి తీసుకోబోతున్నారు. ఇదంతా అయిపోతే ఇండిగో వాళ్ళు వాళ్ళ కర్మచారులకే, ఉద్యోగస్తులకే లక్ష్మణుడు ఇతరత్ర రామాయణంలో పాత్రల వేషాలు వేసి విమానాశ్రయంలో నిలబెట్టి వాళ్ళ చేత అందరికీ స్వాగతం పలికిస్తున్నారు. విమానాల్లో కూర్చుని శ్రీరామ భజన చేస్తున్నారు. ఏమవుతుందో ఈ దేశంలో, ఏమైపోతుంది ఈ దేశం, శ్రీరాముడు ఎంత వ్యాప్తి చెందాడనే విషయంలో. అయితే ఒకటి ఏంటంటే, జీవితంలో 1986 రామజానకి రథయాత్రలప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకి, 3 ఏళ్లకి, 5 ఏళ్లకి, 10 ఏళ్లకి ఈ శ్రీరాముల వారు వచ్చి మనల్ని కదిలిస్తున్నారు, వీపు మీద తడుతున్నారు. ఇప్పుడు బాగా శరీరం మొత్తం బుర్ర అంతా ఎక్కేసాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెళ్ళి కానీ అట్లా వేడుక ఉంటే ఆ ఇంట్లో కొద్ది రోజుల్లో, అంటే ఇంకా 4 రోజుల్లో 5 రోజుల్లో పెళ్ళి ఉంటే హడావుడి ఎలా ఉంటుందో, మొత్తం భారతదేశం అంతా ఇంత హడావిడి ఏంటి, ఇంత ఆనందం ఏంటి, ఇంత సంతోషం ఏంటి, ఇంత కార్యోన్ముఖత ఏంటి, ఇంత సంసిద్ధత ఏంటి, ఇంత సంభారాలు ఇవన్నీ చేర్చడం ఏంటి, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వస్తున్నాయి, అది వచ్చేవన్నీ పెట్టుకోవడానికి అయోధ్యలో స్థలం ఉందా? అంత గొప్పగా మొత్తం సమాజం అంతా ఏకోన్ముఖం. చాలా గొప్ప విషయాలు ఈ రోజున సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఏమేం కార్యక్రమాలు, కవులు, కవితలు, ఒకటని కాదు, ఎన్ని నాట్యాలు, ఎన్ని పాటలు, ఎన్ని బృందాలు, ఎన్ని జట్లు, ఎన్ని కవితలు, ఎంత సంగీతము, ఎంత నాట్యము, పిల్లలేంటి, పెద్దలేంటి, ఆడవాళ్ళేంటి, గ్రామాలేంటి, నగరాలేంటి, అసలు ఊహకందుతుందా? ఎంతని చెప్పను, ఏమని చెప్పను, అంతా రామమయం. ఈ జగమంతా రామమయం తప్ప ఇంకేమీ కనపడటం లేదు. విమానాల్లో రాముడి భజన లేనిది, వాడు స్వాగతించే పద్ధతి ఏంటి, వాడు కూర్చోబెట్టే విధానం ఏంటి, అబ్బా, జీవితం ధన్యం. ఈ సమయంలో ఎవరెవరు జీవించి ఉన్నారో వాళ్ళు నిజంగా ధన్యులు, దాంట్లో సందేహమే లేదు. ధన్యులు, ధన్యోస్మి.